19వ వచనం నుండి చూసినట్లయితే, మనం హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఆ ఘోరమైన మహారణ్యం నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మోషే తను చేసిన ప్రతి పనిని చెప్తా ఉన్నాడు. అప్పుడు నేను, మన దేవుడైన యెహోవా మనకు ఇచ్చిన అమోరీయుల మన్నెమునకు మనం వచ్చాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను. మీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకునుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పాను. అప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గుర్చియు మనము చేరవలసిన పురములను గుర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిని. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రముకింటికి ఆ మనుషులను 12 మనుషులను పిలిపించి వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కేలు లోయలోనికి వచ్చి దాని వేగు చూసి దేశపరములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకు ఇచ్చిన దేశం మంచిదని మనకు తెలియచెప్పిరి. అంటే ఇదంతా చూడండి, వాళ్ళు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూసాం. అమోరీయుల దేశానికి వాళ్ళు వచ్చాక అక్కడ అమోరీయుల పైన వారు జయం పొందుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, కాదేశు బర్నేయలో వేగు చూడడానికి పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వేగు చూడడానికి పంపిద్దామని వాళ్ళు చెప్పారంట. అప్పుడు నేనేం చేశాను, మీరేమన్నారు, అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. అవునా, అవన్నీ కూడా రిపీట్ చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే మోషే కూడా ఏం చేశాడు, వేగుల వారిని పంపాడు. వాళ్ళు వెళ్ళి వచ్చి కొద్దిమంది ఏం చెప్పారు, ఒక 2 మాత్రము ఆ దేశం చాలా బాగుందని చెప్పారు. దేశం అయితే బాగుందని చెప్పారు. అయితే దేశం బాగుందని చెప్పినప్పుడు 26వ వచనంలో వాళ్ళు ఏం చేశారంట, మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగబట్టి నందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము, మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయంలో కరగ చేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. అక్కడ జరిగిన సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు తిరిగి 38 సంవత్సరాలు నడవడానికి కారణం ఏంటి చెప్పండి, ఇదే కారణం. వేగు చూసి వచ్చిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి, దేశం అయితే బాగుంది కానీ అక్కడ ఉన్న ప్రజలు మనకంటే బలిష్ఠులు ఎత్తైన వారు. ఏంటి చెప్పండి, మనకంటే బలిష్ఠులైన ప్రజలు ఎత్తైన వారు, కాబట్టి వారిని మనము జయించలేము, మనల్ని మన పిల్లల్ని వారికి అప్పగించడానికే దేవుడు ఇంత దూరం నడిపించాడు అని చెప్పి అక్కడ దేవుడి యొక్క కార్యాలను వారు మర్చిపోయి అవిశ్వాసపు మాటలు మాట్లాడారు. వారు మాట్లాడటమే కాకుండా మిగిలిన వారిని ఏం చేశారు, అధైర్యపరిచారు, బలహీనపరిచారు. వారి హృదయాలు కరిగిపోయాయంట. అంటే బలహీనమైన మాటలు చెప్పగానే ఇంకా అయిపోయింది మన పని అన్నట్టు హృదయం కరిగిపోయి బలహీనులు అయిపోయి నీరసం వచ్చేసి ఏమైపోతాం చెప్పండి, ఇంకా ముందుకు మనము ప్రయాణము చేయలేము. అంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 38 సంవత్సరాలు తిరగడానికి ఇది ఒక్కటే కారణం అండి. 2 సంవత్సరాల సీనాయి నుంచి వాళ్ళు కాదేశు అరణ్యానికి వచ్చారు. అక్కడ నుండి వేగు చూసిన తర్వాత కూడా వారి అవిశ్వాసముతో అధైర్యముతో ఇంకా మేము ముందుకు వెళ్ళలేము అన్న ఒక్క అవిశ్వాసాన్ని బట్టి 38 సంవత్సరాల అరణ్యంలో తిరిగి. అవునా, అంటే ధర్మశాస్త్రం అంతట్లో కూడా 38 సంవత్సరాల అరణ్య యాత్ర ఎందుకు వచ్చింది, అవిశ్వాసము, బలహీనమైన మాటలు, అధైర్యపరిచే మాటలు. ఆ అధైర్యపరిచే వారినందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, అక్కడ నశింపజేశాడు. వారు ఏం చేశారు, దేవుడు చెప్పిన మాటకి తిరగబడ్డారు. దేవుడు ఏం చేశాడు, నేను మీకు ఇచ్చిన దేశాన్ని మీకు అప్పగించా, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోమని దేవుడు చెప్పాడా లేదా? 8వ వచనంలో ఏం చేశాడు, నేను మీకు అప్పగించాను, మీరు వెళ్ళి స్వాధీనం. అంటే ఇప్పుడు ఆ సమస్య బలమైందిగా ఎత్తైందిగా వాళ్ళు అక్కడ మనుషులను చూస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు, నేను వాళ్ళను మీ చేతికి అప్పగించా, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోమంటున్నాడు.
కానీ వీళ్ళేం భయపడుతున్నారు? వాళ్ళు మనకంటే బలమైన వారుగా ఉన్నారు, ఎత్తైన వారుగా ఉన్నారు, వాళ్ళని మనం జయించలేమని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? భయపడతా ఉన్నారు. అధైర్యపడి, ఆ భయం వలన వారు అధైర్యపడి అవిశ్వాసముతో అక్కడ ఉన్న వారందరి హృదయాలను కరగ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. దానిని బట్టి మరి అక్కడ మోషే వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దిగులు పడకండి, భయపడకండి, దేవుడు ఇంతవరకు అరణ్యములో మన పక్షంగా యుద్ధాలు చేశాడు, నడిపించిన మిమ్మల్ని ఏ రీతిగా నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఎలా నడిపించుకుంటూ తీసుకొచ్చాడంట? ఒక మనుష్యుడు కుమారుని ఎత్తుకొనున్నట్లు. ఎలా ఎత్తుకొచ్చాడంట దేవుడు అరణ్యంలో వాళ్ళని? ఒక మనుషుడు కుమారుని ఎత్తుకొని ఏ రీతిగా అయితే వచ్చాడో ఆ రీతిగా దేవుడు యెహోవాను ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురు. అంటే మన ప్రయాణములో అప్పటి వరకు మారా అనుభవాలు ఎదురయ్యాయి, యుద్ధాలు ఎదురయ్యాయి, సమస్యలు వచ్చాయి, ఆహార కొరత వచ్చింది. అయినా కూడా ఇప్పుడు వారి కాలు వాయలేదు, వస్త్రాలు పాతగిలలేదంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని వచ్చాడండి. ఎక్కడ ఎత్తుకొని వచ్చాడు? భుజాల మీద ఎత్తుకొని వచ్చాడు. అందుకనే ఇప్పుడు ఎవరి కాళ్ళు వాసాయి? మనమేమో ఆ శ్రమలను చూసి భయపడుతున్నాం. మనం ఉన్నది ఎక్కడ? ఆయన భుజాల మీద. ఇప్పుడు నిజాన్ని ఆయన భుజాల మీద మనం ఉంటే అసలు మనం భయపడాల్సిన అవసరం ఉందా? యుద్ధం చేసేది ఆయన, మన అవసరాలు తీర్చేది ఆయన, మన ప్రతి సమస్యను తీర్చేది ఆయన. కానీ ఆయన భుజముల మీద ఉండి మనము కనాలని ఆ వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనం అధైర్యపడుతున్నాం, అవిశ్వాసముతో ఉంటూ ఉన్నాం, భయపడతా ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, ఆయన మిమ్మల్ని ఏ రీతిగా ఎత్తుకొని వచ్చాడు. ఒక మనుష్యుడు, అప్పట్లో పాత రోజుల్లో పాదాచారులు ఉండేవాళ్ళు చూసారా? నడుచుకునేటప్పుడు పిల్లలు ఎలా ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు చెప్పండి? ఇటో కాలు వేసి భుజాల మీద ఎత్తుకొని ఇటొక సంచి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవునండి? పిల్లల్ని భుజాల మీద వేసుకొని సంచులు పట్టుకొని మళ్ళీ ఈ బరువులు పట్టుకొని మోసేవాళ్ళు. వాడికి ఏమైనా బాధ ఉంటుందా? మరి మనం ఎంత బాధపడుతున్నాం చూడండి. ఇప్పుడు మనమేమో ఆయన భుజాల మీద ఉండి మనమే అంత భారం అంతా మోస్తున్నట్టు, కష్టాలన్నీ మనమే భరించినట్టు, ఆయనకి ఏ కష్టం లేనట్టుగా మనం బాధపడి అవిశ్వాసులమై, అంటే అపవాది మనల్ని మన స్థానం ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం అనే దాన్ని మర్చిపోయేటట్లు చేస్తూ ఉంటుందండి. ఆయన అరచేతిలో ఉన్నాం, ఆయన భుజాల మీద మనం ఉన్నాం కాబట్టి మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడు? ముందు కూడా తీసుకెళ్తాడు అని మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే మాట యెషయా 63లో కూడా చదవండి. ఒక మాట చదువుకుందాం. యెషయా 63:9. అందుకే ఆత్మీయ జీవితంలో మనలో అవిశ్వాసము, అధైర్యము అనేది ఉండడానికి వీల్లేదు. అధైర్యము, అవిశ్వాసము, దిగులు, భయము అనేది ఉంటే మళ్ళీ మన యాత్ర ఏమైపోతుంది చెప్పండి? అబౌట్ టర్న్. 38 సంవత్సరాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాం. తిరిగిన చోటే మళ్ళీ తిరుగుతూ ఉంటాం. ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళలేం. వాక్యంలో ఎదగలేం, ప్రార్థనలో ఎదగలేం, విశ్వాసంలో ఎదగలేం. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఏం చేస్తున్నాడు? అరణ్యంలో మారా ఎదురైంది, బాధ కలిగింది. ఆయన బాధపడ్డా లేదా? అవునా? మరి అరణ్యంలో, ఎడారిలో, మరి ఆ భయంకరమైన ఎడారిలో ఎన్నో సమస్యలు గుండా మనం వచ్చినప్పుడు ఇజ్రాయిలీలు బాధపడిన ప్రతిసారి దేవుడు వారి యావత్ బాధలో బాధ పొందుతున్నాడండి. ఈరోజు మనం అనుకుంటున్నాం, మనం కన్నీరు విడుస్తున్నాం, బాధపడుతున్నాం, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. దేవుడు మన ప్రతి బాధలో ఆయన కూడా బాధపడుతున్నాడు. కానీ మనం ఆయన భుజాల మీద ఉన్నామన్న సంగతిని మనము గుర్తుంచుకోవాలి. చదవమ్మా ఇంకా. ఎవరు రక్షించారంట? దేవుని సన్నిధి దూత. లోపలికి వచ్చేయండి, డోర్ పెట్టి. ఎవరు మనల్ని రక్షిస్తున్నారు ఇప్పుడు? అందుకే మోషే ఏమంటాడు? నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని తోడుకొని పోవద్దు. దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుని సన్నిధిని మనం తీసుకొని వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఈ సన్నిధి దూత మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? వారమంతా మన జీవితంలో వచ్చే బాధల నుండి, శ్రమల నుండి, అపాయముల నుండి మనల్ని ఏం చేస్తుంది? కాపాడి రక్షిస్తుంది దేవుని సన్నిధి. ఎందుకంటే పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా దేవుని దూత వారికి తోడుగా ఉండి నడిపించింది. కాబట్టి దేవుని దూత వారిని రక్షించింది. చదవమ్మా.
ఆ, ఎలా విమోచించాడంట? ఎంత ప్రేమ అండి ఆయనకు అసలు. మనం ఎన్ని చేసినా కూడా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అసలు మనలో ఏ మంచితనము కోరదగింది లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. అవునా? మనకి ఈరోజు అవతల వాళ్ళు చిన్న మాట అంటే చాలు ప్రేమించడం మానేస్తాం. మనకి వారి విషయంలో చిన్న బాధ కలిగితే చాలు ప్రేమించడమే మానేస్తాం. మరి మనం ఏమన్నా మంచోళ్ళమని దేవుడు ప్రేమించాడా మనల్ని? అంటే మనం మంచోళ్ళం కాకుండా దేవుడు మనల్ని ప్రేమించాలి. మనం మాత్రం అవతల మంచోళ్ళు అయితేనే, మళ్ళీ ఎన్నిటికీ 100కి 100 మార్కులు పడితేనే ప్రేమిస్తాం. ఒక్క పొరపాటు ఉంటే వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వాళ్ళ అని 100 కారణాలు మనం చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు చూడండి, ప్రేమ చేత తాలిమి అంటే ఓపిక, తాలిమి అంటే ఓర్పిక, ఓర్పు. 40 ఏళ్ళు వాళ్ళని మొయ్యాలంటే ఎంత ఓపిక ఉండాలి చెప్పండి. ప్రశాంతి అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొని వచ్చేసరికి, ఇప్పుడు జాన్ని ఎత్తుకొస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి, ఆ చిన్నదాన్ని అంటే ఎత్తుకుంటుంది. ఇప్పుడు జాన్ని అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎత్తుకొని రావాలంటే ఓపిక అయిపోద్ది, అలసిపోతాం మనం. కానీ 40 సంవత్సరాలు దేవుడు వారిని ప్రేమ చేత తాలిమి చేత వారిని మోసుకుంటూ ఎత్తుకొనుచూ వచ్చాడంట. ఎలాగా విమోచించాడు? పూర్వదినములన్నిటి ఆయన వారిని ఎత్తుకొనుచు, కాసేపు ఎత్తుకుంటున్నాడు, కాసేపు మోసుకుంటున్నాడు. అవునా చెప్పండి? ఎత్తుకోవడం అంటే చంకనెత్తుకోవడం కూడా ఉంది. అవునా? ఇజ్రాయేలు ప్రజల గురించి ఏమంటారు? గర్భమున పుట్టినది మొదలుకొని నేను చంకనెత్తుకున్న వారలారా అంటాడా లేదా? అంటే తల్లి గర్భంలో నుంచి మనం పుట్టడమే దేవుని చంకలోకి వెళ్ళిపోతున్నాం. అవునా? కాస్త పెద్దగా అయ్యాక ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. కాసేపు చంకలో పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాం? చంకకి వేసుకుంటున్నాం. ఇంకా మొయలైనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? పెద్దోళ్ళు అయితే చంకను ఎత్తుకోలేం వాళ్ళని. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? భుజాల మీదకి. అంటే పూర్వదినములన్నిట దేవుడు వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. ఈ సంగతి మర్చిపోతున్నాం. ఈ సంగతి మర్చిపోయి మన ముందు బలమైనవి ఎత్తైనవి సమస్యలు వచ్చేసరికి ఆ మనుషుల వైపు చూసి, ఆ సమస్యల వైపు చూసి అధైర్యపడిపోయి అవిశ్వాసముతో చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటా ఉన్నారు. ఏంటి? యేసుప్రభుని నమ్ముకున్నాం, మాకు రోగం తగ్గలేదు. యేసుప్రభుని నమ్ముకున్నాం, కష్టాలు అప్పులు పోలేదు. యేసుప్రభుని నమ్ముకున్నాం, సమస్యలు తీరలేదు. అసలు విశ్వాసమే లేనప్పుడు సమస్యలు ఎలా తీరుతాయి? నేను ఆయన చేతిలో ఉన్నా, ఆయన భుజాల మీద ఉన్నా, ఆయనే చూసుకుంటాడు. అది ఎప్పుడు ఎలా నా జీవితంలో చేయాలో ఆయనే చూసుకుంటాడని విశ్వాసంతో విడిచిపెట్టినట్లయితే మనము దేవుని యొక్క కృపను పొందుకొని ఆ కార్యాలు అద్భుతాలు మన జీవితంలో జరిగే విధంగా దేవుడు మనకు నెరవేరుస్తాడు. కానీ అసలు అవి జరగటం లేదని ముందు సమస్యలను చూసే భయపడినట్లయితే ఆనాటి ఇజ్రాయేలీలు ఏ రీతిగా అయితే మరి తిరిగి ఆ అవిధేయులుగా మారిపోయారో అటువంటి అవిధేయతను మరి మనం కలిగి ఉండేవారిగా ఉంటాం. వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటకు తిరగబడి ఎవరిని దుఃఖపెట్టారంట? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం. అంటే మనము దేవుని యొక్క భుజాల మీద ఉన్నామని మర్చిపోయి అధైర్యపడము, భయపడము, దిగులు పడడము, అవిశ్వాసంతో ఉండడం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారు? ద్వితీయోపదేశ కాండంలో దేవుని మాటకు తిరగబడ్డారు, సణుగుతున్నారు. గుడారాలలో ఉండి సణుగుతూ మమ్మల్ని చంపడానికే, వాళ్ళకి అప్పగించడానికే దేవుడు మమ్మల్ని పట్టుకొచ్చాడు. ఇక్కడికి వారిని అప్పగించడానికే తీసుకొచ్చాడని వీళ్ళు సణుగుతూ ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? వాళ్ళని మీకు అప్పగించాను, మీరు పోయి స్వాధీనం చేసుకోమంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి మమ్మల్ని అప్పగించడానికే పట్టుకొచ్చారని వీళ్ళు అనుకుంటున్నారు. చాలాసార్లు మనం కూడా ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటాం. అవునా? మనమే అనుకుంటాం అన్నీ. కానీ దేవుని మాట మర్చిపోతున్నాం. నేను వారిని మీ చేతికి అప్పగించాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి. ఆ మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రతి విధమైన సమస్యలపైన, శత్రువుల బలమంతటిపైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనం మర్చిపోతున్నాం. అధికారం ఉందని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. అవునా? అధికారం ఉందని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? అధికారముతో వాటిని ఏం చేయాలి చెప్పండి?
జయించాలి, అధికారముతో వాటిని మరి మనము జయించే వారముగా ఉండాలి. కాబట్టి మరి ఆ యొక్క పూర్వదినములన్నిట దేవుడు వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాడు. ఆ సంగతిని మీరు ఎరుగుదురు కదా, మీరు తెలుసు కదా, మీరు ఎలా మర్చిపోయారు అని ఇక్కడ క్రొత్త తరముతో మోషే మరి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వద్ద మొదటి అధ్యాయం 32వ వచనం. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలములను మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు ఏముంచటం లేదు. ఇప్పుడు మరి మనము విశ్వాసము లేకపోతే మనము వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోలేము. వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవు. విశ్వాసముతో మనం వెళ్ళాలి, దేవుని మాటను పట్టుకోవాలి. ఈరోజు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, సిలువలో శక్తిని నాకు ఇచ్చాడు, దేనినైనా నేను జయించగలను, దేన్నైనా జయించగలను. ఏదొచ్చినా వస్తే రాని, మన దగ్గర ఏముంది రెడీగా. కరెంటు పోగానే మనకి భయం వేస్తుందా? ఎందుకంటే అందరి ఇళ్ళలో ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి, ఫోన్ లైట్లు ఉన్నాయి. భయం ఉంటుందా? ఒకప్పుడు భయం ఉండేది లైట్ లేనప్పుడు. ఇప్పుడు ఎందుకు భయపడరు? చేతిలో టక్కుమని ఫోన్ లైట్ వేసేస్తాం, ఇంకా భయం లేదు. అప్పుడైతే ఈ ఫోన్లు లేనప్పుడు క్యాండిల్లు దీపాలు ఎక్కడున్నాయో భయపడుతూ వెతుక్కుంటూ అవతల గదిలోకి వెళ్ళి, అవునా? అంటే మన దగ్గర దానికి పరిష్కారం ఉందన్నప్పుడు మనకి భయం ఉండదు, దానికి మనం భయపడం. ఇప్పుడు దేవుడు మనకు అధికారం ఇచ్చాడని మనకు తెలిసినాక మనం ఎందుకు భయపడాలి? ఆ సిలువ ద్వారా సైతాను పైన, అపవాది పైన, శ్రమల పైన, శోధనల పైన వాటిని జయించే ఒక శక్తి, ఒక అధికారము దేవుడు తన విశ్వాసులకు దయచేశాడన్నప్పుడు దాని యందు విశ్వాసం ఉంచి మనం జయించాలి. జయించి ప్రతి వాగ్దానాన్ని మనము మన జీవితంలో స్వాధీనం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం ఉంచట్లా, భయపడుతున్నాం. విశ్వాసం ఉంచకుండా భయపడుతూ మరి మనము ఉండడం ద్వారా మన జీవితంలో అల్ప విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? చాలా అద్భుతాలు జరగట్లేదు, చాలా ఆశ్చర్యకార్యాలు జరగటం లేదు. 34వ వచనం. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి ఎప్పుడైతే వాళ్ళు అధైర్యపడ్డారో, మమ్మల్ని అప్పగించడానికి ఇక్కడ తీసుకొచ్చారు అని వాళ్ళు సణిగారో, దేవుడు మా మీద పగబట్టాడు, అందుకే నాకు ఈ శ్రమలు వచ్చాయి, అందుకే నాకు ఈ శోధనలు వచ్చాయి అని వాళ్ళు ఎప్పుడైతే సణిగారో దేవుడికి వారిపైన బహుగా కోపం వచ్చిందంట. ఏమొచ్చేసిందని చెప్పండి? దేవుడికి వారిపైన బహుగా కోపం వచ్చి ఏం చేశాడు? నేను మీ పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ఒక కాలేబు యెహోషువ తప్ప, ఎందుకంటే వాళ్ళిద్దరే పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించారు కాబట్టి వారు తప్ప ఎవరు ఆ దేశానికి వెళ్ళరు అని ప్రమాణం చేశాడు. 37వ వచనం చూసినట్లయితే యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిస్తాడు, కానీ నీవు దానిలో ప్రవేశింపవు. అతని ఇజ్రాయేలు దాన్ని స్వాధీనపరుచుకున్న చేయును కనుక అతనిని నీవు ధైర్యపరచుము. ఏమంటున్నారు చెప్పండి? ఎవరిని బట్టి ఎవరి మీద కోపడ్డాడు? మోషే అహరోనుల మీద కోపడి మీరు కూడా వెళ్ళరు అందులోకి. ఎందుకు? వాళ్ళు సతాయించుడికి ఒక్కసారి కోపంతో ఒక మాట అనేశాడు మోషే, ద్రోహులారా అని. బండను ఏం చేశాడు చెప్పండి? కీర్తనలో మనం చదువుకున్నాం, అంతకుముందు కూడా చదువుకున్నాం. పెదవులతో కాని మాట పలికాడు. ఏం జరిగిందంటే అక్కడ? పెదవులతో కాని మాట. అంటే చూడండి, అందుకనే నోరు జాగ్రత్త, పెదవులు జాగ్రత్త. ఒకసారి పోనీ 10 సార్లు అన్నాడా? మాటికి అన్నాడా మోషే? ఒక్కసారి అన్నందుకు కనానులోనికి మిమ్ములను బట్టి నేను కూడా శిక్షను పొందుకున్నా. అవునా? ఇప్పుడు మీకు అనుకూలంగా వాక్యం చెప్పకపోతే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పామనుకో, మీరు నేను అందరం కలిసి కట్టకట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇంకా కనాను ప్రయాణం అయిపోద్ది, ఇంకో ప్రయాణం మొదలవుతుంది, నరక యాత్ర మొదలవుతుంది. అందుకనే మిమ్మల్ని బట్టి నేను కూడా శిక్షను పొందుకున్నాను. అందుకనే వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడాలి. కానీ మనకు అనుకూలమైన బోధనలన్నీ మనం ఇష్టపడినట్లయితే మరి అది సేవకులకి కఠినమైన తీర్పు ఉంటుంది. మనము కూడా ఆ కనానుని, ఆ వాగ్దానాలని మరి మనం స్వతంత్రించుకోలేము. కాబట్టి యెహోషువ వెళ్తాడు కాబట్టి అతన్ని ఏం చేయండి? మరి మీరు ధైర్యపరచుమని మోషేతో చెప్తూ ఉన్నాడు. ఆ దినమున మంచి చెడ్డలు ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుతురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశిస్తారు. దానిని వారికి ఇచ్చేదను, వారు దాన్ని స్వాధీనపరుచుకుందరు. మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గంగా అరణ్యమునకు ప్రయాణమై చేయుడని వారితో చెప్పాడు.
ఏ పిల్లలనైతే మా పిల్లల్ని అపహరించేస్తారు, వాళ్ళు దోచుకుంటారు అని మీరు చెప్పారో వాళ్ళు అందులోకి వెళతారు, మీరు వెళ్ళరు. మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళండి? వెనక్కి వెళ్ళండి. 38 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళండి అని చెప్పేసినట్లుగా అక్కడ చెప్పినట్టుగా మళ్ళీ మోషే చెప్తూ ఉన్నాడు. అందుకు మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాం, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధం చేసేదామని నాతో ఉత్తరం ఇచ్చి మీరందరూ ఆయుధాలను కట్టుకొని ఆలోచింపక మన్నమునకి వెళ్ళిపోగా యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకి పోకుడి, నేను మీ మధ్య ఉండను గనక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మల్ని తరిమి హొర్మా వరకు షెయ్యీరుల మిమ్మల్ని హతము చేశారు. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించితిరి, మీరు నివసించిన దినములు ఎన్నో మీకు సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో మనం చదువుకున్న అదే మాట చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అధైర్యపడ్డారో చూడండి, 38 సంవత్సరాల ఆత్మీయ యాత్ర వాళ్ళు తిరిగిన చోటు తిరగడానికి కారణం కేవలం అవిశ్వాసము, అవిధేయత. ఏం చెప్పండి? ఆ రెండు ఆత్మీయ జీవితంలో ఉంటే గనక మనం ఒక్క విషయంలో కూడా మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము, ఎదగలేము. ఉంటాం, గుడికి వస్తూ వెళుతూ ఉంటాం, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు, ఫలాలు ఉండవు. ఏముండవు? ఎదిగితేనే కదా ఫలం వచ్చేది. ఎదగకుండా ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఆత్మఫలాలు ఎందుకు కనపడుతున్నాయా? ఆత్మఫలాలు ఎందుకు కనపడట్లేదంటే అసలు ఎదగట్ల. అవిశ్వాసము, అవిధేయతను బట్టి చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాట మీద తిరగబడతా ఉన్నారు. మోషే వారిని గద్దించినప్పుడు అప్పుడేం చేశారు? ముందేమో అధైర్యపడ్డారు, వెళ్ళమన్నారు. తర్వాత మోషే గద్దించినప్పుడు ఏమన్నారు? అయ్యో మేము పాపం చేసాం, మేము వెళతాం యుద్ధానికి అనేసరికి దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో కూడా రాను, మీరు యుద్ధానికి వెళ్ళొద్దన్న ఆలోచన లేకుండా వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు? ఇక అంతే. ఒక మాట అయ్యగారు చెప్పారనుకోండి, ఇక దాని గురించి ఆలోచించాం ఎక్కువ. అప్పుడు చేయమన్నారు, ఇప్పుడు వద్దన్నారు కాబట్టి మన మనసుకు వచ్చిన ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. దాన్ని ఆలోచించి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే అప్పుడేమో మీరు ఎందుకు వెళ్ళట్లేదని గద్దించాడు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? వెళ్ళమంటున్నారు కదా, ఇప్పుడు మేము వెళ్తామని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సమయంలో వెళ్ళొద్దంటున్నారుగా. ఇప్పుడు మీరు వెళితే యుద్ధానికి నేను రాను మీతోటి, ఎందుకంటే దేవుడికి వారి మీద కోపం వచ్చేసింది. కాబట్టి నా సన్నిధి మీకు తోడుగా రాదు, మీరు వెళ్ళినా శ్రమల పాలవుతారు అంటే ఆలోచించకుండా మన్నానికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళని తరిమి కొట్టి కందిరీగల్లాగా తరిమారంట. ఎలా తరిగారు? కందిరీగలు ఎలా తరుముతాయి అందరికీ బాగా తెలుసు కదా మనకి. అసలు ఇంక వెనక్కి చూసే పనే ఉండదు. ఎక్కడ దాగు చోటు కొరకు వెతుక్కుంటాం. మనం ముందుకే ఎలా పరిగెడతామంటే చూడండి, దేవుని చిత్తము లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సమస్యలు మనల్ని అలా తరుముతాయి. దేవుని చిత్తానుసారంగా మన ప్రయాణం ఉంటే, మన యుద్ధం ఉంటే దేవుడే మన పక్షం యుద్ధం చేస్తాడు. కానీ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను చేస్తా అంటే, ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం వింటాం, ఇప్పుడు నేను చెప్తాను, అధికారం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, వెళ్ళాలి, మనం యుద్ధం చేయాలి, పోరాడాలి. దేనిపైన చేయాలా, దేనిపైన చేయకూడదు కూడా మనం తెలుసుకోవాలి. ఇక ఇదొక్క మాటను పట్టుకొని చేయకూడని వాటిపైన కూడా మనం యుద్ధానికి వెళ్ళామనుకో, అవి కందిరీగల్లాగా మనల్ని తరిమి పరిగెత్తలేని వాళ్ళనైతే కుట్టి పెట్టేస్తారు. పరిగెత్తే వాళ్ళు పరుగెత్తారు, వాళ్ళని హతం చేసేసారు. ఎందుకంటే 43 మాటలో అంటాడు వచనంలో, ఆ మాటలు నేను మీద చెప్పినప్పుడు మీరు అసలు వినలేదు. అంటే ఇక రెండోసారి చెప్పేటప్పుడు వినలే, మొదటిసారి చెప్పిందే పట్టుకున్నారు. మీలో ఎందుకు అవిశ్వాసం, ఎందుకు అధైర్యం, ఎందుకు వెళ్ళనంటున్నారు అని గద్దించినప్పుడు అవే వినరు. రెండోసారి వెళ్ళకండ్రా బాబు అంటే వినట్లేదు, అసలు ఇక వినటం లేదు. మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మన ఆత్మీయ యాత్రలో ఎలా వెళ్ళిపోతామంట? మాట వినకుండా వెళ్ళిపోతాం. అందుకనే ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ముందు ఏం చేయాలా? నా మాట ముందు ఏం చేయాలా? ముందు మాట. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? 43వ వచనంలో మాట వినక, ఇక్కడ చెప్పే వాక్యం పూర్తిగా వినరు, సగం చేసి
సగం చేసి సగం నేర్చుకుని వెళ్ళిపోయారనుకోండి, సగం యుద్ధమే అవుతుంది. అవునా? పూర్తిగా వినాలా, ఎలా చేయాలో పూర్తిగా వినాలి, వెళ్ళాలా వద్దా అనే సంగతి కూడా మరి మనము తెలుసుకోవాలి. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు, ఆయన మాటకు తిరగబడ్డారు. మూర్ఖులై వెళ్ళి దేవుని సన్నిధిలో తర్వాత వాళ్ళు హతము చేసినప్పుడు ఎంతగా ఏడ్చినా కూడా దేవుడు వారి మొరను వినలేదు, వారి మొరను లక్ష్య పెట్టలేదు, వాళ్ళ మాట వినలేదు. ఆ యొక్క కోపమును బట్టి అనేక దినాలు వారు అక్కడ కాదేశులో నివసించి తిరిగి అరణ్య మార్గముగా వెళ్ళవలసి వచ్చింది. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు మనం చదువుకున్నాం అనుకుంటా. ఇప్పుడు మనం చదివిన 63:10. ఆయన మీద వారు తిరుగుబాటు చేసిరి, పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఇప్పుడు కందిరీగల్లా ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి సమస్యలు? ఆయన మాట విని చేస్తే సమస్యలను మనం ధరుముతాం. ఆయన మాటను వినకుండా తిరగబడి మనం యుద్ధాలు చేసామనుకోండి, అవి కందిరీగల్లాగా మనల్ని ధరుముతాయి, అవి కందిరీగల్లాగా మనల్ని తరుముతాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మని ఏం చేశారంట? దుఃఖపరిచారు, తిరగబడ్డారు. దేవుడు ఒకటి చెప్తే చెప్పినప్పుడేమో వెళ్ళట్లేదు, వద్దన్నప్పుడేమో వెళ్తామంటున్నారు, వద్దన్నప్పుడేమో వెళతామని తిరగబడతా ఉన్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు వాక్యం విషయంలో మరి మనము దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ మూర్ఖముగా మరి మనం ప్రవర్తిస్తున్నట్లయితే సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి. సమస్యలపైన మరి మనం జయాన్ని పొందుకోలేము. అది అటువంటి మాట వినకపోవడమే కానీ, తిరగబడమే కానీ, మూర్ఖముగా జీవించడమే కానీ, అదంతా కూడా శరీరానుసారమైన మనస్సు. ఏం చెప్పండి? శరీరానుసారమైన మనస్సు. ఇప్పుడు మరి దేవుని ప్రజగా మనం ఉన్నప్పుడు, ఆయన ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మానుసారంగా నడవాలి. ఎలా నడవాలి చెప్పండి? రోమా 8:7-8 చదవండి. రోమా 8:7-8. 7-8 వచనాలు. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకి లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని. ఇప్పుడు వీళ్ళు దేవుని మాట వినకపోవడం, మాటకి తిరగబడడం, మూర్ఖంగా వద్దన్న పనిని చేయడము, శరీరానుసారంగా జీవించడం. ఈరోజు దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మాట వింటాం, మాటకి లోబడతాం, చేయమంటే చేస్తాం, వద్దంటే మానేస్తాం. అవునా? అంటే ఎన్నిసార్లు మనం ఇప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం? శరీరానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? అవునా? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మని పొందుకున్నామని చెప్పడం కంటే మన క్రియలు ఎలాగుంటున్నాయి? శరీరానుసారమైన క్రియలను చేస్తున్నామా, ఆత్మానుసారమైన క్రియలను మనలో కనబడుతున్నాయా? ఆ రోజు వాళ్ళు మూర్ఖంగా వెళ్ళారు, చెబుతుంటే వినట్లా. మరి దేవుడు ఆత్మ చెప్పే సంగతులు ఆత్మకు తెలియాలి కదా. పరిశుద్ధాత్ముడు ఒక సంగతిని తెలియజేస్తున్నప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మకి అవి తెలుస్తాయా లేదా? తెలుస్తాయా లేదా? మరి ఆత్మ ఒకటి తెలియజేస్తుంటే మనం ఒకటి చేస్తున్నామంటే ఇప్పుడు మనం దేన్ని బట్టి నడుచుకుంటున్నాం? అసలు వినదంట. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. వాక్యంలో ఇది ఉందమ్మా, మీరు ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అని చెబితే ఈ శరీరం ఏం చెప్పిస్తుందంట? అదే చెప్పిస్తుంది, అదే చెప్పిస్తుంది, అదే మాట్లాడిపిస్తుంది, అదే పక్షపాతం చూడమని చెప్తుంది, ఏదైతే వద్దని చెప్తుందో అది చేపిస్తుంది శరీరానుసారమైన మనస్సు. ఎందుకంటే వాక్యానికి ఏ మాత్రం, అది ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడనేరదంట. ఏ మాత్రం లోబడనేరదు. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఏ మాత్రం లోబడలేదు, మాట వినలేదు, మాటకి తిరగబడ్డారు, మూర్ఖంగా వాళ్ళు అనుకున్నది చేశారు అంతే. ఈరోజు మనకు నచ్చిందే, మనం అనుకున్నదే మనం చేసే వాళ్ళమైతే మనం శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళమే, ఆత్మానుసారంగా ప్రవర్తించే వాళ్ళం ఏమాత్రము కూడా కాదు. వాక్య విరోధముగా మనం ఏది చేసినా, వాక్యానికి లోబడకుండా ఏది చేసినా కూడా మరి మనం శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళమే అవుతాం. అపోస్తుల కార్యం 7:51 కూడా స్టెఫెన్ అంటాడు అక్కడ, చూడండి, చదువుకున్నాం ఇంతకు మునుపు కూడా, మళ్ళీ చదువుదాం. అపోస్తుల కార్యము 7:51.
ఎవరంట? ముష్కరులారా. అంటే ముష్కరులారా అంటే ఎవరక్కడ ఉందా మాటకి? హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోబడని వారు. ఇక్కడ మాట వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఎవరు అనుకున్నదే చేసిన వారు ఎవరు చెప్పండి? దేవుని వాక్యమునకి హృదయాన్ని వంచని వాళ్ళు, మెడ వంచని వాళ్ళు. అవును ప్రభువా, నేను ఇలానే ఉండాలి, నిజమే అనుకునేవాళ్ళు కాదు. అలా చెప్తారు కానీ ఎలా చేస్తారు అలాగా అని మెడ లేపి మాటకి తిరగబడేవాళ్ళు. నిజంగా లోబడే తత్వం ఉంటే నిజమే ఇలాగ ఉండాలి, ఇక నేను ఉండలేకపోతున్నా, ప్రభువా నాకు సహాయం చేయి అని మెడ ఉంచి విధేయతతో దేవుని దగ్గర మన తప్పులని మనము ఒప్పుకునే వారంగా ఉంటాం. అయితే వీళ్ళెవరంట? దేవుని వాక్యానికి లోబడనొల్లని వారు, అంటే మెడ వంచని వాళ్ళు. వీళ్ళు పితరుల వలనే ఇప్పుడు వాక్యానికి లోబడకపోవడం అంటే ఏంటి చెప్పండి? వాళ్ళు ఆ రోజు మాట వినకుండా మన్యానికి వెళ్ళారా? కందిరీగలు తరిమినట్టు తరిమి సమస్యల వల్లని తరిమి 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 హతం చేసేసారు. ఇప్పుడు మనం ఆయన మాట వినకుండా మాటకి తిరగబడి మూర్ఖంగా మనం అనుకుందే చేసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి. ఏం చేస్తాయి చెప్పండి? కందిరీగల్లాగా సమస్యలు మనల్ని తరిమి మనల్ని హతము చేస్తాయి, మన ఆత్మీయ జీవితాన్ని హతం చేస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? ఆత్మీయ జీవితాన్ని హతము చేసేదిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు ఇలా చేశారు. మీ పితరుల్లాగా మీరు ఉండకండి, మీరైనా ఆయన మాట వినండి, ఆయన మాటకి తిరగబాటు చేయకండి, మూర్ఖంగా ప్రవర్తించకండి, మీ మెడ వంచి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఈ రకంగా ఉండండి అని క్రొత్త తరముతోటి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ మాటలు తల్లిదండ్రులు విన్నప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన మాటే వినలేదు మన పిల్లలు, ఆ మాట వినట్లేదండి అని సింపుల్గా చెప్తాం. అవునా? మాట వినకపోతే ఏం జరుగుద్దో చెప్పండి బైబిల్లోని సంగతి. తల్లిదండ్రుల మాట వినకపోతే జరిగే సమస్యలేంటి, దేవుని మాటకి లోబడకపోతే జరిగే సమస్యలేంటి అనేది మనం చెప్పాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? నేర్చుకున్నావా లేదా? మీకు మీ సంతతికి మీరు చెప్పండి, నేర్పించండి. తల్లి తండ్రి ఒక ఉపదేశం, దేవుడు ఎందుకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచారు? అందరు విడివిడిగా ఉండి సంఘానికి రావచ్చు కదా, అవునా? దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు? అందరికీ తల్లిదండ్రులే పిల్లలకి మొట్టమొదటి గురువు అంట. గుడిలో పాస్టర్ గారు కాదు, స్కూల్లో టీచర్ కాదు. ఎవరు ఫస్ట్ టీచర్ ఎవరు చెప్పండి పిల్లలకి? తల్లిదండ్రులే. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకి ఉపదేశము చెయ్యాలి, బోధ చెయ్యాలి. చేయకపోతే వాళ్ళు మాకొద్దు అంటారు, మేము ఇలా ఉండమంటారు. కానీ అది ఉండకపోతే ఎటువంటి సమస్య వస్తుందో ఆ సమస్య వల్ల దేవుని కృపనెట్లా పోగొట్టుకుంటారో చెప్పండి, హెచ్చరించండి, ప్రార్థన చేయండి. ఆ దినమున మరి దేవుడు కొత్త తరముతో అదే సంగతులు చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఏషావు కూడా ముందేం చేశాడు? ద్వేషత్వాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఎంత మారు మనస్సు పొందడం కొరకు ఎంతగా ఏడ్చాడు. వారు చేయాల్సినవన్నీ విడిచిపెట్టి లాస్ట్లో శ్రమలు వచ్చాక వాళ్ళని పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తే అప్పుడు ఏడ్చినా ఉపయోగం ఉండదండి. అప్పుడు ఏడ్చినా ఉపయోగం ఉండదు. వాళ్ళకి నేర్పించాల్సిన వయసులో నేర్పించకుండా బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఉందా లేదా? ఇప్పుడు ఈ వయసులో వాళ్ళని మీరు సెట్ చేయలేదనుకోండి, పెద్ద వయసు వచ్చాక వాళ్ళు మిమ్మల్ని సెట్ చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని సెట్ చేస్తారు. సరే, ఆ వాక్యం వేరే. కాబట్టి ఆ పాపమును బట్టి వారు చేసిన మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళు ఆత్మీయ యాత్రలో కాదేశులో బహుదినములు నివసించాల్సి వచ్చింది. ఏమైపోయింది చెప్పండి? కాదేశులో బహుదినములు వారు నివసించాల్సి వచ్చింది. అంటే ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళలేము. ఇంకా గుడికి రావడం కాదు, ముందుకెళ్ళలేమంటే ఎదుగుదల ఉండదు. వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఎదుగు ఆత్మ ఫలాలు ఫలిస్తూ అనేకులకి మన ఫలాలను పెంచాల్సిన మనము ఇంకా ఎలా ఉంటాం చెప్పండి? ఇంతే ఉంటాం, మొక్కలానే ఉంటాం కదా. మొక్కలాగా ఎదగాలి, ఇంటిలాగా కట్టబడాలి. అంటే ముందు మొక్క ఎదిగితేనే ఫలాలు ఇస్తుంది. ఇప్పుడు మనం ఫలం ఇచ్చే చెట్టులాగా ఉన్నామా? ఇంతే ఉన్నామా? అవునా? కాబట్టి మొదటి తరంతో మరి మోషే చెప్తూ ఉన్నాడు,
మీరందరూ కూడా మీ పిల్లలకు నేర్పించండి. రాజులు అనేవాళ్ళు, అధిపతులు ఎవరైనా సరే ఒక ప్రతిని వాళ్ళు ఉంచుకొని ఆ ధర్మశాస్త్ర ప్రకారం చేయాలని మరి దేవుడు అక్కడ రెండవసారి ద్వితీయోపదేశ కాండముని మరి మోషే కొత్త తరానికి అక్కడ చెప్పినట్లుగా ఈరోజు మనము కూడా మరి మన పిల్లలకి, మన కుటుంబం అంతటికీ కూడా ఆ యొక్క ఉపదేశమును చేసే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయును గాక. ఆమేన్.